హాయ్ హలో వెల్కమ్ టు మైరా మీడియా అండి. కొత్త సంవత్సరం అన్నాక కొత్త ఆలోచనలు చేస్తుంటారు చాలామంది. అలాగే కొత్త నిర్ణయాలు కూడా తీసుకుంటుంటారు. అయితే వాళ్ళు తీసుకునే అటువంటి కొత్త నిర్ణయాలు చాలా బాగుండే ఉంటాయి, షాక్కి గురి చేసే ఉంటాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు నిర్మాత దిల్ రాజు గారు తీసుకున్న నిర్ణయం అందరినీ ఓ వంతు షాక్కి గురి చేస్తుందనే చెప్పుకోవాలి. ఇందుకే ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటంటారా? ముందు ఆయన గురించే మాట్లాడుకోవాలి. ఇండస్ట్రీలో అంచెలంచెలుగా ఎదిగి తనకంటూ స్థాయిని ఏర్పరచుకున్నారు నిర్మాత దిల్ రాజు గారు. అసలు పంపిణీ రంగంలోకి ఒక డిస్ట్రిబ్యూటర్గా వచ్చిన దిల్ రాజు గారు తర్వాత నిర్మాతగా మారడం, ఇప్పుడైతే మాత్రం బడా నిర్మాత లిస్టులోని ఆయన కూడా ఉన్నారనే చెప్పుకోవాలి. అయితే నిర్మాతగా ఉన్న ఈయన తనకి ఎంతో ఇష్టమైన పంపిణీ రంగాన్ని వదిలేయబోతున్నారంటూ తెలుస్తోంది. స్వయంగా ఆయనే చెప్పారండి. జగపతి బాబు హీరోగా కోడి రామకృష్ణ డైరెక్షన్లో వచ్చిన పెళ్లిపందిరి మూవీతో పంపిణీ రంగంలోకి అడుగుపెట్టిన దిల్ రాజు గారు ఆ తర్వాత తొలిప్రేమ మూవీతో పవన్ కళ్యాణ్ గారు హీరోగా చేసిన తొలిప్రేమ మూవీతో పాపులర్ డిస్ట్రిబ్యూటర్ అయిపోయారు దిల్ రాజు గారు. అయితే ఆ తర్వాత రారాజుగా పంపిణీ రంగంలోని రారాజుగా ఎదిగిన ఆయన 2017-18 సంవత్సరాల్లో మాత్రం భారీ నష్టాలే ఎదురు చూశారు. ఆ టైంలో 2017-18లో ఆయన ప్రొడ్యూస్ చేసిన సినిమాలే కాదు, పంపిణీ ఒక డిస్ట్రిబ్యూట్ చేసిన సినిమాలు కూడా చాలానే లాస్ వచ్చాయని తెలుస్తుంది. బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్నో సినిమాలు ఆయనవి బోల్తా పడ్డాయి. ముఖ్యంగా శంకర్ డైరెక్షన్లో వచ్చిన 2.0 మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆశించిన స్థాయి వాళ్ళు ఎన్నైతే హోప్స్ పెట్టుకున్నారో ఇన్ని కలెక్షన్లు వస్తాయని ఆ కలెక్షన్లు అయితే రాలేకపోయింది 2.0. దాంతో ఆయన అయితే మాత్రం ఈ కొత్త సంవత్సరంలోని ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు. తనకి ఎంతో మమకారమైనది, నిజంగానే ఆయన పంపిణీ రంగం మీద ఎంతో మమకారం చూపిస్తుంటారు. ఎందుకంటే ఒక డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచే కదా ఆయన అయితే ప్రొడ్యూసర్గా ఎదిగింది. ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చామో అదైతే మర్చిపోకూడదు. దాని మీద ఉన్న మమకారంతో ఎంత లాస్ వచ్చినా కూడా 2 సంవత్సరాలుగా దాంట్లోనే కంటిన్యూ అయితే వచ్చారు. కానీ ఈ 2 సంవత్సరాల్లో ఆయనకి భారీ నష్టమే చేకూర్చడంతో ఆయన ఈ అనుభవాలన్నింటినీ మైండ్లో పెట్టుకొని ఆయనే స్వయంగా చెప్పారు, నేను ఈ అనుభవాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇక మీద నేను ఈ పంపిణీ రంగంలో ఉండదలుచుకోలేదు. చేస్తే ప్రొడ్యూసర్గానే చేస్తా, అంతే తప్ప డిస్ట్రిబ్యూటర్గా మాత్రం నేనైతే మళ్ళీ అసలు సినిమాలు పట్టుకునే సమస్య లేదు. ఒకవేళ ఎవరైనా నాకు ఈ హెల్ప్ చేయని అడిగితే ఈ విషయంలో ఆ పంపిణీ రంగంలోనే వారికి సాయం చేస్తానే తప్ప నా వంతుగా నేను సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేసే సమస్య లేదంటూ ఆయన తేల్చి చెప్పేశారు. అయితే డిస్ట్రిబ్యూటర్గా పంపిణీ రంగంలోని ఆయన ఉంటారా ఉండరా? ఆయన అయితే ఉండనని చెప్తున్నారు. ఆయనకి ఎంత ఇష్టమైన ఈ రంగంలోని ఆయన ఉంటారా లేదా డౌట్. ఎందుకంటే ఆయన డిస్ట్రిబ్యూటర్గా ఆయన చెప్పినట్టు ఇక్కడ ముందు ఉంటారా అది తెలియాల్సి ఉంది. మీరేమంటారు? తనకి ఎంతో ఇష్టమైన ఈ పంపిణీ తను ఎదిగిన డిస్ట్రిబ్యూటర్ని పంపిణీ రంగాన్ని వదిలేస్తారా లేకపోతే వదలరా? మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. అలాగే ఎప్పటికప్పుడు ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ను మీకు అందించే మా మైరా మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ. Hi, this is Kartikeya, Shiva from RX100. Please subscribe to Myra Media. Please subscribe to Myra Media on YouTube. Thank you. Please subscribe Myra Media on YouTube. Please subscribe Myra Media. Hi, please subscribe Myra Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. మైరా మీడియాను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేస్తూ మీరందరూ ఈ మైరా మీడియాను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.